హాయ్ అండి. బచ్చలి కూర పెసరపప్పు వేసి చేసుకుందామా అండి? సూపర్ టేస్ట్‌గా ఉంటదండి. ఒకసారి ఇలా చేసి చూడండి. మన ఇంట్లో కాసిన బచ్చలాకండి, తీగ బచ్చలిది. ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుని ఒక గంట ముందే నానబెట్టండి. అప్పుడు మనకి గ్యాస్ రాకుండా ఉంటది. నానినియండి ఇప్పుడు. ఇప్పుడు తీసి గిన్నెలో వేసుకొని వండుకుందాం. ఇప్పుడు ఆ గిన్నెలోనే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చలాకు వేసి బాగా ఉడకనియండి. చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మెల్ట్ అవుతుంది. మరీ పెసరపప్పుని పేస్ట్ లాగా చేయొద్దు. చూసారా దగ్గర పడినప్పుడు చింతపండు రసం వేయండి. సరిపడినంత వేయండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు వేద్దామండి. వేసి కాసేపు ఉంచుదాం. చూసారా అయిపోయింది. ఇప్పుడు మెదుపుకుందాం. కోర్స్గానే మెదుపుకుందామండి. ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. తిరగమాతలో నూనె కాగిన తర్వాత జీలకర్ర, కొంచెం మెంతులు, ఆవాలు వేసి వేగాక పెద్ద ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి కొంచెం ఇంగువతో పోపు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుందండి. కరివేపాకు మర్చిపోయానండి. కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేయడమేనండి. వేరే వైపు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.